ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగుల మార్చ్ నిరసన దీక్ష నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. పేపర్ లీకేజ్ ఘటనపై మరో పోరాటానికి విద్యార్థులు సిద్దం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు పరస్పరం వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఓయూ మొత్తం నిరసన జ్వాలలు రగిలాయి. ఇక ఓయూలో విద్యార్థుల దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసన దీక్ష చేపట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా మోహరించి ఎక్కడెక్కడ కట్టదిద్దమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా ఉన్నాయి. ఓయూ పరిసర ప్రాంతాలన్నీ కూడా కట్టదిడ్డంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల భవిష్యత్ ఆగమైపోతుంది అంటూ కూడా ఈరోజు ఓయూ జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ఓయూ జేఏసీకి మద్దతుగా కూడా ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ మూడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు ఓయూ జేఏసీ విద్యార్థులకు సంబంధించి మద్దతుగా నిలబడిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి నేరుగా కూడా గాంధీ మనం గన్ పార్క్ వరకు, అంటే మొత్తం గన్ పార్క్ వరకు కూడా ఒక ర్యాలీ, మార్చ్ ర్యాలీ తీయాలి అన్నటువంటి ఆలోచనతో ఓయూ జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. ర్యాలీకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లాల నుంచి కూడా జేఏసీకి సంబంధించిన విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ఓయూ క్యాంపస్కి చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షకు సంబంధించి మొత్తం పోలీసులు ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఓయూలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా రాత్రి నుంచే అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఓయూ జేఏసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా కట్టదిద్దమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా ఓయూకు ఉన్నటువంటి గేట్లు, మెయిన్ గేట్స్ ఏవైతే 2 గేట్స్ ఉన్నాయో ఆ 2 గేట్స్ను కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా నిర్బంధాలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు ఏళ్ల తరబడి చదివినటువంటి చదువులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే ఇక దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే రేపు విజయవయం ఆధ్వర్యంలో కూడా బీజేపీకి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతున్నాయి. ఓయూలో విద్యార్థులు ఎంతో మంది ఏళ్ల తరబడి కూడా చదువుతున్నటువంటి నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఏం కాబోతా ఉంది. వెంటనే ఇటు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి. సీట్ విచారణలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సీట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటుగా జనార్దన్ రెడ్డికి సీట్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. మొదటి నుంచి జనార్దన్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిందితులు ఇద్దరే అంటూ కూడా మొదట్లో కేటీఆర్ మాట్లాడిన మాటలతో కూడా ప్రతిపక్షాల్లో ప్రశ్నలు కూడా ఎత్తిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ఓయూలో కొంత ఇంతకుముందు మనం చూసుకుంటే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేసిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఓయూలో విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకదాటిగా ముందుకు దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఓయూ జేఏసీ పిలుపు మేరకు విద్యార్థి సంఘాలన్నీ కూడా కదిలొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా కదిలొస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంతో పాటుగా ఓయూలో పూర్తి భద్రతా సిబ్బందులు ఏర్పాటు చేశారు. ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో కూడా ఎవరిని అనుమతించట్లేదు. దాంతోపాటుగా ఓయూ సరౌండింగ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాదిగా కూడా పోలీసులను ఓయూ క్యాంపస్కి దించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఓయూ సెక్యూరిటీ కూడా ఎక్కడికక్కడ కూడా గేట్లను క్లోజ్ చేసి నిర్బంధిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వేలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాన్ని ఆగం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేసీఆర్ వెంటనే సస్పెండ్ చేయాలి, దాంతోపాటు రాజీనామా చేసి విద్యార్థులకు సరైనటువంటి దిశానిర్దేశం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా క్లియర్గా మాట్లాడాలి అంటూ కూడా మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షను మొత్తం భగ్నం కల్పించారని స్పష్టంగా తెలుస్తూ ఉంది. విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు సంబంధించి మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకట్టేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పటికీ మొత్తం పూర్తి స్థాయిలో ఓయూలో మొత్తం ప్రశాంత వాతావరణం అయితే కనబడతా ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా విద్యార్థులని నిర్బంధించారు. మొత్తంగా ఓయూలో మొత్తం పోలీసులు మోహరించి ఎటువంటి అల్లర్లు కానీ, ఘర్షణలు కానీ, ఇటువంటి ర్యాలీలు కానీ, నిరసన దీక్షలు కానీ చేయకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ మలేష్ ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్ బ్యూరో. ఉస్మానియా యూనివర్సిటీలో